సో మనం ఇటరబుల్స్ గురించి చూసాం కదా. ఇటరబుల్స్ అంటే ఏ డేటా టైప్లో అయితే మనం మోర్ దాన్ వన్ వాల్యూని స్టోర్ చేసుకోగలుగుతామో వాటన్నిటిని కూడా ఇటరబుల్స్ అంటాం. స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీస్ వీటన్నిటిని కూడా మనం ఇటరబుల్స్ అంటాం. సో ఇటరబుల్ అంటే ఏంది? సంథింగ్ విచ్ యూ కెన్ ఐటరేట్ ఓవర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ డేటా టైప్ని అయితే మనం లూప్ చేయగలుగుతామో దాన్నే ఇటరబుల్ అంటాం. సో ఇవన్నీ చూసాం కానీ మనం యాక్చువల్గా దీంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఈ స్ట్రింగ్స్ మీద, లిస్ట్ మీద, టపుల్ మీద కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి కవర్ చేయాల. సో నేను ఇప్పుడు ఎందుకు కవర్ చేస్తున్నానంటే ఫంక్షన్స్ తర్వాత కవర్ చేస్తే రిలేటెడ్గా ఉంటుందని ఇప్పుడు కవర్ చేస్తున్నాను. సో వీటినే మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అనుకోవచ్చు, దాని మీద చేసే ఆపరేషన్స్ అయినా అనవచ్చు. ఓకే. సో ఫస్ట్ది వచ్చేసి కౌంట్ ఫంక్షను. ఇది ఎందుకు వాడతామంటే మీరిచ్చిన మెయిన్ స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ మీరు ఇస్తారు, మళ్ళీ పాస్ చేస్తారు. ఆ సబ్ స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్లో ఎన్నిసార్లు అక్కర్ అవుతుంది అనేది కౌంట్ చేసి మీకు వాల్యూని రిటర్న్ చేసిద్ది. సో ఎన్నిసార్లు అక్కర్ అయితే అంత కౌంట్ మనకు వచ్చింది. చూడండి. సో నేను S1 ఈజ్ ఈక్వల్ టు ఐ లవ్ పైథాన్ బికాస్ పైథాన్ ఈజ్ ఈజీ టు లర్న్. సో నేను ఈ స్ట్రింగ్ తీసుకున్నా. సో మీకు S1 డాట్ అని కొడితే దానిలో ఉన్న ఫంక్షన్స్ అన్ని చూపిస్తుంది. అంటే స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని కూడా చూపించింది. సో ఇట హెల్ప్ చెక్ చేసుకోవాలనుకుంటే హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ అంటే S1 డాట్. సో మనకు కావాల్సింది కౌంట్ ఫంక్షన్ కదా, జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తే సరిపోయింది, పెరాంథసిస్ పని లేదు, దాని యొక్క హెల్ప్ వచ్చింది. సో ఎలా మీరు ఏ ఫంక్షన్ యొక్క హెల్ప్ అయినా చూసుకోవచ్చు. సో బేసికల్గా చూడండి, కౌంట్ అనేది ఫంక్షను. ఇది ఒక మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. అదే సబ్ స్ట్రింగ్. స్టార్ట్ ఎండ్ ఆప్షనల్. సో లైక్ మీరు ఇచ్చిన స్ట్రింగ్లో మీరు స్టార్ట్ ఎండ్ స్పెసిఫై చేయాలనుకుంటే స్పెసిఫై చేయొచ్చు. హౌ స్లైసింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్. సో ఆ పార్ట్లో మీరు స్లైడ్ చేసిన దాని పార్ట్లో ఆ విత్ ఇన్ ద రేంజ్లో మీకు సబ్ స్ట్రింగ్ ఉందో లేదో కనుక్కొని, సో మనకి ఉంటే దాన్ని బట్టి కౌంట్ రిటర్న్ చేసిద్ది. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది ఇంటీజరే రిటర్న్ అయ్యిద్ది. ఓకే. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అయ్యిద్ది ఏంటనేది. S1 డాట్. సో S1 అనేది నా మెయిన్ స్ట్రింగ్, దాని మీద నేను కౌంట్ అనే ఫంక్షన్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే సబ్ స్ట్రింగ్ ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో కనుక్కుందాం అనుకుంటే దాన్ని ఇవ్వచ్చు. సో ఐ వాంట్ టు గివ్ పైథాన్, ఐ వాంటెడ్ టు సీ హౌ మెనీ టైమ్స్ ఇట్ అక్కర్స్. సో చూడండి, మనకి మెయిన్ స్ట్రింగ్లో ఈ సబ్ స్ట్రింగ్ పైథాన్ వచ్చేసి 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ అని వచ్చింది. సో మీరు చెప్పొచ్చు స్టార్ట్ ఎండ్ అనేది కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు. సో ఏం చెప్పకపోతే మొత్తం స్ట్రింగ్లో ఇది పైథాన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అన్నిసార్లు కౌంట్ చేసి, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అది కౌంట్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది. సో ఇన్ కేస్ నాకు సపోజ్ స్టార్టింగ్ వచ్చేసి 1 ఇండెక్స్ అంటే ఇది ఇక్కడి నుంచి సపోజ్ నేను వచ్చేసి 15 ఇండెక్స్ వరకు ఇస్తాను. సో ఈ రేంజ్లో ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. సో మీరు స్టార్ట్ అనేది ఇండెక్స్ 1 ఇచ్చారు, ఎండ్ అనేది 15 ఇచ్చారు, 15 ఇంక్లూడ్ అవ్వదు, ఎక్స్క్లూడ్ అయింది. ఈ రేంజ్లో మనకి ఎన్నిసార్లు పైథాన్ అక్కర్ అవుతుంది అనేది కౌంట్ చేసి ఇచ్చిద్ది. సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే 1 to నేను 15 ఇస్తే ఇది స్ట్రింగ్. సో దీంట్లో ఈ రేంజ్లో నాకు పైథాన్ అనేది 1 టైం అక్కర్ అయింది కాబట్టి నేను 1 అని రిటర్న్ చేసింది. సో ఎలా అయినా స్పెసిఫై చేసుకోవచ్చు. మీరు ఎంటైర్ స్ట్రింగ్లో కనుక్కోవాలనుకుంటే యూ నో నీడ్ టు స్పెసిఫై స్టార్ట్ అండ్ ఎండ్. సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మీరు జావా ఉందో లేదో కనుక్కోవాలనుకోండి, ఎన్నిసార్లు అక్కర్ అవుతుందో కనుక్కోవాలనుకోండి, ఇది లేదు కాబట్టి 0 అని రిటర్న్ చేసింది. సో ఇలా మనం ఈ ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో మ్యాండేటరీగా ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, అది సబ్ స్ట్రింగ్. ఓకే. మ్యాక్సిమం 3 ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాపిటలైజ్, టైటిల్ ఈ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ రెండిటి మధ్య ఒక స్లైడ్ డిఫరెన్స్ ఉంది. క్యాపిటలైజ్ ఏం చేసిందంటే మీరు ఇచ్చిన మొత్తం స్ట్రింగ్లో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే క్యాపిటల్గా పెట్టి మిగతా అన్ని లోవర్ కేసులో పెట్టిద్ది. అదే టైటిల్
ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్లో ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ని టైటిల్ కేస్ అంటే క్యాపిటల్గా చేసిద్ది, మిగతావన్నీ లోవర్ కేసులో పెట్టిద్ది. సో ఇది చూద్దాం ఎలా వర్క్ అయ్యిద్ది ఏంటనేది. సో ఇప్పుడు మనకి S1 ఇది కదా, S1 డాట్. సో నేను గిన క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ వాడితే ఓన్లీ నా స్ట్రింగ్లో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే క్యాపిటలైజ్లో పెట్టిద్ది, అప్పర్ కేసులో పెట్టిద్ది, మిగతా అన్ని లోవర్ కేసులో పెట్టిద్ది. చూడండి, ఈవెన్ నేను స్ట్రింగు ఆల్రెడీ ఐ అప్పర్ కేసులో ఉంది కాబట్టి మీరు అప్పర్ కేసులోనే అనుకుంటారేమోనని నేను మళ్ళీ ఇస్తున్నాను. ఐ విల్ గివ్ దిస్ ఇన్ ద లోవర్ కేస్. చూడండి, మొత్తం లోవర్ కేసులో ఉంది. ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కీప్ ది ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ది అప్పర్ కేస్, రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ది లోవర్ కేస్. ఓకే, ఇలా వర్క్ అయ్యింది. ఈవెన్ ఇందాక కూడా మీరు చూశారు కదా. ఓకే, ఇలా వర్క్ అయింది. సో ఈవెన్ ఇంకొకసారి చూపిస్తున్నా. ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ అయ్యి మిగతాయి కూడా అక్కడక్కడ అప్పర్ కేసు లోవర్ కేసు ఉన్నాయి. సో ఇదేం చేసిద్ది అంటే ఓన్లీ ది ఫస్ట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ క్యాపిటల్, మిగతా అన్ని లోవర్లో పెట్టిద్ది. చూశారు కదా. సో నెక్స్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఇస్తున్నాను ఈసారి. ఫంక్షన్ వచ్చేసి నేను S1 ఇది S1 డాట్. సో ఈసారి ఏం ఫంక్షన్ అప్లై చేస్తాము, ఇది టైటిల్ని అప్లై చేద్దాం. సో టైటిల్ అని ఇస్తే ఏం జరిగిద్దంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేసులో ఉంటుంది, మిగతాయి లోవర్ కేసులో ఉంటాయి. చూడండి. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇది క్యాప్స్ ఉంది, ఇది క్యాప్స్ ఉంది. సో ఇక్కడ క్యాప్స్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇక్కడ క్యాప్స్ లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేసు, మిగతాయి లోవర్ కేసులో పెట్టిద్ది. సో ఇది టైటిల్కి క్యాపిటలైజ్కి డిఫరెన్స్. మీరు కింద స్ట్రింగ్లో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ని క్యాపిటల్లో పెట్టి మిగతాయని లోవర్ కేసులో పెట్టాలనుకుంటే క్యాపిటలైజ్కి వెళ్ళండి. స్ట్రింగ్లో ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ నాకు క్యాపిటల్ కావాలి, మిగతాయి లోవర్ కేసు కావాలనుకున్నప్పుడు టైటిల్కి వెళ్ళండి. సో మనకి ఈజ్ టైటిల్ అనే ఫంక్షన్ కూడా ఉంది. అది టైటిల్ కేసులో ఉంటే, అంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఉండి మిగతాయి లోవర్ కేసులో ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ట్రూ. వీ కెన్ జస్ట్ చెక్. సో డాట్ ఈజ్ టైటిల్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇది మనకి టైటిల్ కేసులో ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. సో వీ కెన్ యూస్ దిస్. చూడండి, ఓన్లీ ఫస్ట్ క్యారెక్టరే అప్పర్ కేసులో పెట్టా, మిగతా అన్ని లోవర్ కేసులో ఉన్నాయి. సో దీనికి ప్రతి వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేసులో ఉంటేనే ట్రూ రిటర్న్ చేసేది. ఇప్పుడు మనకి ఫాల్స్ వచ్చింది. సో ఇలా వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ రెండు ఫంక్షన్లు ఉన్నాయి. ఇవేం చేస్తాయి అంటే, సో మనకి మెయిన్ స్ట్రింగ్లో మనం ఒక సబ్ స్ట్రింగ్ ఇస్తాం. ఆ సబ్ స్ట్రింగ్తో ఈ స్ట్రింగ్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేసిద్ది. సో స్టార్ట్ అయితే ట్రూ రిటర్న్ చేసిద్ది, స్టార్ట్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. అదే ఎండ్స్ అయితే ఆ సబ్ స్ట్రింగ్ అంటే బేసికల్లీ ఇక్కడ స్టార్ట్స్ విత్ అనేది ప్రిఫిక్స్, బిగినింగ్లో వచ్చేదే ఇస్తాము. సో అందుకే మనకి బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగే ఇస్తాము, దాన్నే ప్రిఫిక్స్ అంటాం. ఈ ప్రిఫిక్స్ అనేది మనం ఇస్తాం కదా, దాంతోనే ఈ స్ట్రింగ్ స్టార్ట్ అవుతుంటే ప్రిఫిక్స్తో స్ట్రింగ్ స్టార్ట్ అయితే ట్రూ రిటర్న్ చేసి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసింది. ఎండ్స్ విత్ అంటే మనకి ఎండ్ అయ్యేది. సో దాన్నే మనం సఫిక్స్ అంటాం. మనం ఇచ్చిన సఫిక్స్తో స్ట్రింగ్ ఎండ్ అయితే ట్రూ రిటర్న్ చేసింది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ప్రిఫిక్స్ కానివ్వండి సఫిక్స్ కానివ్వండి, మీరు మోర్ దాన్ వన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మోర్ దాన్ వన్ ఇవ్వాలనుకున్నప్పుడు టపుల్లో ఇస్తాం. అది ఎలా కూడా చూపిస్తాను, చూడండి. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. సో యూ నో నీడ్ టు మచ్ వర్రీ. బట్ ఇంపార్టెంట్ వన్స్ కవర్ చేస్తున్నా, అన్ని కవర్ చేయట్లా. ఓకే, సో ఇది S1గా ఇస్తున్నా, ఇది నా స్ట్రింగ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే స్టార్ట్స్ విత్ గురించి చూద్దాం. సో చూడండి, S1 డాట్ స్టార్ట్స్ విత్. సో ఇది ప్రిఫిక్స్ అనేది మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్, స్టార్ట్ ఎండ్ మీరు కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చు, ఆ రేంజ్లో చెక్ చేసింది. సో ఆ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయితే ఈ ట్రూ రిటర్న్ చేసింది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసింది. మీకు అవుట్పుట్ అనేది బూలియన్, ట్రూ ఓ ఫాల్సో ఉంటుంది. నేను
ఐతో స్టార్ట్ అవుతుందో లేదో ఇస్తాను. సో ఇది ఐతోనే స్టార్ట్ అవుతుంది, ఐ గెట్ ట్రూ. ఓకే. సో ఇక్కడ ఐ లవ్ అని ఇస్తాను, ఎందుకంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ ఎంతైతే ఇస్తారో దాంతో స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చు, మోర్ అయినా ఇవ్వచ్చు. సో ఐ లవ్ తోనే స్టార్ట్ అవుతుంది, చూడండి దీంతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, ట్రూ వచ్చింది. సార్ ఏం చేస్తానంటే నేను ఐ మిస్ చేసి స్పేస్ మిస్ చేస్తాను. సారీ, ఐ మేడ్ ఏ మిస్టేక్. ఎస్ ఎస్ మిస్ అయింది, అందుకే error వచ్చింది. సో ఈసారి లవ్తో స్టార్ట్ చేస్తాను. సో లవ్తో స్టార్ట్ అవ్వట్ల, ఐ స్పేస్ మిస్ అవుతుంది. ఓకే, ఫాల్స్ వచ్చింది. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. సో అదే మీకు దీనికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. చూడండి, మనకి రియల్ టైంలో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తున్నాయి. ఓకే, movies.txt, మూవీస్ ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. నాకేం కావాలంటే ఆ ఫైల్స్లో ఏ ఫైల్స్ అయితే మూవీస్ డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం కావాలి. ఓకే. సో నాకు ఆ డేటా మొత్తం కావాలంటే ఏంది, ఆ ఫైల్స్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మూవీస్ రిలేటెడ్ నేమ్స్ ఉన్న ఫైల్స్ డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే నాకు మూవీస్ డేటా అంతా తీసుకోవచ్చు. సో దీనికి ఏం చేస్తాము, ఇక్కడ చూడండి, మూవీస్ అనేది ఒకసారేమో లోవర్ కేసులో ఉంటుంది, ఒకసారి అప్పర్ కేసులో, ఒకసారి మూవీ అని ఉంటుంది, ఒకసారి స్మాల్ మూవీ అంటే అప్పర్ కేసుతో స్టార్ట్ అవుతుంది, ఒకసారి లోవర్ కేసుతో స్టార్ట్ అవుతుంది. సో ఎన్నైతే ఉన్నాయో వీటిల్లో దేంతో స్టార్ట్ అయిన ఫైల్ నేము నాకు అది మూవీస్ డేటానే కాబట్టి నేను అది తీసుకుంటాను. సో మీకు మోర్ దాన్ వన్ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయ్యే డేటా కనుక్కోవాలి. మోర్ దాన్ వన్ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయ్యే స్ట్రింగ్ని మనం ప్రిఫిక్స్తో స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రిఫిక్స్లు మనం టపుల్ ఆఫ్ స్ట్రింగ్స్గా ఇచ్చుకోవచ్చు. సో ఇంతకుముందు ఏంది, మనం ఒకటే ఇచ్చాము. ఓకే, ఆ ఒకటి ఉంటే ఫైన్ ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇక్కడ దేంతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. సో బికాజ్ నాకు కావాల్సింది మూవీస్ డేటా. సో దీంతో స్టార్ట్ అయినా దీంతో దేంతో స్టార్ట్ అయినా నాకు ఆ డేటా కావాలి. సో అప్పుడు మీకు మోర్ దాన్ వన్ ప్రిఫిక్స్ ఉన్నప్పుడు మీరు ప్రిఫిక్స్లు అనేవి టపుల్ ఆఫ్ స్ట్రింగ్స్గా పాస్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మీరు టపుల్లో తీసుకుంటారు. ఇది ఎలా వర్క్ అవుతుంది, నాకు ఫైల్ నేమ్స్ అనేవి లిస్ట్ ఫార్మేట్లో ఉన్నాయి. సో నేను ఒక్కోటి యాక్సెస్ చేసి చూడాలి కదా అది నిజంగా స్టార్ట్ అవుతుందో లేదో, అందుకని లూప్ వాడా. సో ఫర్ ఫైల్ నేమ్ ఇన్ ఫైల్ నేమ్స్ అంటే ఈ ఫైల్ నేమ్ అనేది ప్రతిసారి ఒక్కొక్క ఐటమ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఐటము అంటే ఇది స్ట్రింగ్, ఫైల్ నేమ్ అనేది మనకు వచ్చే స్ట్రింగ్ అంటే movies.txt డాట్ స్టార్ట్స్ విత్ ప్రిఫిక్స్. అంటే ఇప్పుడు ఏం చేసిద్ది, ఈ movies.txt. సో చూడండి, ఇక్కడ మనకేం జరుగుతుంది, మనకి ఫస్ట్ వచ్చేది మూవీస్ డాట్ టీఎక్స్టీ వచ్చింది. ఇది స్ట్రింగ్, డాట్ స్టార్ట్స్ విత్ ప్రిఫిక్స్లు ఉన్నాయి. సో మనకి ఈ 4 ఇచ్చారు, వీటిల్లో దేంతో స్టార్ట్ అయినా ఓకే నా కండిషన్ ట్రూ అయింది. సో ఇప్పుడు movies.txt అనేది మూవీస్ అని ఉంది కదా, ఉంది లోవర్ కేసులో, దీంతో స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అయినా నాకు ట్రూ అయింది, ఆ ఫైల్ నేమ్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, రియల్ టైంలో అయితే వాటన్నింటిని వేరే చోట స్టోర్ చేసుకొని ఆ డేటాని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను, చూడండి. సో నాకు ఫైల్ నేమ్స్ ఫస్ట్, అరే నేను డీబగ్ చేయలేదు, రన్ చేస్తాను. ఓకే, వేర్ ఇస్ ది ఫైల్, జస్ట్ సెకండ్, బ్రేక్ పాయింట్ రాంగ్గా పెట్టా, మళ్ళీ చేద్దాం. I'll put a breakpoint here and debug. సో చూడండి, మనకి ఫైల్ నేమ్స్లో మూవీ నేమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రిఫిక్స్లోనేమో మనకి ఏవైతే నేమ్తో స్టార్ట్ అయ్యే కావాలనుకున్నామో ఆ ప్రిఫిక్స్లన్నీ ఇచ్చుకోవచ్చు మీ నీడ్ని బట్టి, రియల్ టైంలో మీ రిక్వైర్మెంట్ని బట్టి. సో ఫస్ట్ ఇదేం జరిగింది, ఫైల్ నేమ్ ఇన్ ఫైల్ నేమ్స్ అంటే ఈ ఫైల్ నేమ్ అనేది ఫస్ట్ దీన్ని పాయింట్ అయ్యింది, మీకు తెలుసు కదా. ఓకే, సో పాయింట్ చేసింది, చూడండి ఫైల్ నేమ్లో movies.txt ఉంది. సో ఇఫ్
ఫైల్ నేమ్ వచ్చేసి మూవీస్ డాట్ టీఎక్స్టీ, ఇట్ స్టార్ట్స్ విత్ దీస్ ప్రిఫిక్సెస్. సో మూవీస్ డాట్ టీఎక్స్టీ అనేది ఈ ఇచ్చిన ప్రిఫిక్స్లో దేంతో అన్న స్టార్ట్ అవుతుందా, దీంతో స్టార్ట్ అవుతుంది, ట్రూ కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, మనకి ఆ ఫైల్ నేమ్ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రింట్ అయ్యింది చూడండి, ప్రింట్ అయింది. సో నెక్స్ట్ కూడా అలానే చెక్ చేసింది. నెక్స్ట్ ఈసారి నాకేమొచ్చింది, మూవీస్ విత్ క్యాప్స్ వచ్చింది. ఓకే, అది చెక్ చేస్తున్నాము. సో చూడండి, అది ట్రూ కాబట్టి, అంటే ఈ ప్రిఫిక్స్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రింట్ అయింది అది కూడా. నెక్స్ట్ ఈసారి మూవీ వచ్చింది లోవర్ కేస్లో, అది కూడా ఉంది. మీరు క్లియర్గా గమనిస్తే మనకి మూవీ కూడా ఉంది. సో ట్రూ అయింది, ఇది కూడా ప్రింట్ అయింది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఈసారి క్యాపిటల్ మూవీ ఉంది. సో ఇది కూడా మన లిస్ట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. సో కండిషన్ ట్రూ అయింది, సో ఇది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఈసారి ఫ్లవర్స్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ అనేది ఈ ప్రిఫిక్స్తో స్టార్ట్ అవ్వట్ల, సో ఇది లేదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది, అది ప్రింట్ అవ్వదు. సో ఫ్రూట్స్ కూడా లేదు, అది కూడా ప్రింట్ అవ్వదు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్లవర్ డాట్ టీఎక్స్టీ, అది కూడా లేదు, ఫ్లవర్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో ఏవైతే క్యాపిటల్ మూవీతో స్టార్ట్ అయినాయో ఆ ఫైల్ నేమ్స్ అన్నీ ప్రింట్ అయినాయి. సో ఇలా మనకి రియల్ టైంలో మనకి డేటా అనేది డిఫరెంట్ ఫైల్స్లో వస్తుంటే, మీకు ఏవైతే డేటా కావాలో, ఈ కేసులో నాకు మూవీస్ డేటా కావాలి కాబట్టి నాకు మూవీ అనే ఫైల్ నేమ్స్తో స్టార్ట్ అయ్యే అన్ని నాకు కావాలి, ఎందుకంటే నాకు మూవీస్ డేటా కావాలి కాబట్టి. అలాంటి కేసెస్లో ఇది ఉపయోగపడేది. అప్పుడు మీరు మోర్ దాన్ వన్ ఉంటే ప్రిఫిక్స్ టపుల్ ఆఫ్ స్ట్రింగ్స్గా పాస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్, ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి స్టార్ట్స్ విత్ ఏమో ప్రిఫిక్స్, ఎండ్స్ విత్ ఏమో జస్ట్ సఫిక్స్, అదే డిఫరెన్స్. అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు ఆల్మోస్ట్ వర్క్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ వన్ డాట్ ఎండ్స్ విత్, సో ఎండ్స్ విత్ ఇప్పుడు సఫిక్స్ ఇస్తాం, దీంతో ఎండ్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. సో వీ కెన్ జస్ట్ చెక్ వెదర్ మై స్ట్రింగ్ ఈజ్ ఎండింగ్ విత్ లాంగ్వేజ్. ఎస్, ఇట్ ఈస్ ఎండింగ్, ఇట్ విల్ రిటర్న్ ట్రూ. I can also just give E only. It will check whether it is really ending with E. True. So I can also give like this, saying I wanted to check with learn language. దీంతోనే ఎండ్ అవుతుంది, ఈ మొత్తం మీరు తీసుకుంటే ఎస్ ఇట్ ఈస్ ఎండింగ్, సో ట్రూ వస్తుంది. బట్ నేను ఈసారి ఏం చేస్తానంటే ఓన్లీ లర్న్ అని ఇస్తా, లర్న్తో ఎండ్ అవ్వట్ల, నాకు ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సేమ్ ఇక్కడ నాకేందంటే డేటా అనేది ఇమేజ్ ఫైల్స్గా వస్తుంది, ఒకసారి పిఎన్జి, ఒకసారి క్యాపిటల్ పిఎన్జి, జేపీజీ, టిఎక్స్టి ఫైల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. నాకు టెక్స్ట్, జిఫ్, జేపెగ్ ఇవన్నీ ఉన్నాయి. నాకేందంటే బేసికల్లీ ఏ ఫైల్ నేమ్స్ అయితే డాట్ పిఎన్జి, డాట్ జేపెగ్, డాట్ జేపీజీ, సో నార్మల్ ఫొటోస్ ఉంటాయో ఆ రిలేటెడ్ డేటానే కావాలి. సో నాకు దీంతో ఎండ్ అయ్యే ఫైల్ నేమ్స్ కావాలి కాబట్టి వాటిని సఫిక్స్గా ఇస్తా. మోర్ దాన్ వన్ ఉంది కాబట్టి నేను టపుల్గా పాస్ చేయగలుగుతా. సో టపుల్గానే పాస్ చేయాలి, వేరే వాటిలో వర్క్ అవ్వదు, లిస్ట్ వాటిలో పాస్ చేయకూడదు. సో మీకు దాని హెల్ప్ చూసుకున్నా అర్థమైంది. మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు మీరు టపుల్గానే ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇందాకట్లాగానే ప్రతిదాన్ని చెక్ చేస్తాం. ఈ ఫైల్ నేమ్ అంటే ఇది వచ్చింది. సో ఈ ఫైల్ నేమ్ రియల్గా ఈటల్లో దేంతోనైనా ఎండ్ అవుతుంటే మనకి ట్రూ అయ్యి ఆ పర్టిక్యులర్ ఫైల్ నేమ్స్ ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు డీబగ్ చేసి చూద్దాం చూడండి. సో చూడండి, మనకి ఫైల్ నేమ్స్ వచ్చినాయి, సఫిక్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంది, ఫైల్ నేమ్ అనేది ఫస్ట్ image1.png పాయింట్ చేసింది. సో పాయింట్ చేసింది చూడొచ్చు ఇక్కడ మీరు. సో image1.png అనేది దేంతో ఎండ్ అవుతుంది, ఈ సఫిక్స్తో ఎండ్ అవుతుందా లేదా చూసింది. సో ఈ ఫైల్ నేము ఈ ఇచ్చిన సఫిక్స్లో దేంతో ఎండ్ అయినా మనకి ట్రూ అయింది. సో ఇది డాట్ పిఎన్జితో ఎండ్ అవుతుంది కాబట్టి ట్రూ అయింది. సో మనకి ఆ ఫైల్ నేమ్ ప్రింట్ అయింది, చూడొచ్చు మీరు. ఓకే, సో నెక్స్ట్ ఈసారి image2 ఉంది, ఈ డాట్ పిఎన్జి అని వచ్చింది. సో మనకి డాట్ పిఎన్జి అప్పర్ కేసులో లేదు, సో దీంతో ఎండ్ అవుట్లా మనకి కండిషన్ ఫాల్స్ అయ్యింది. సో మనకి ప్రింట్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఈసారి image.jpg, సో జేపీజీ ఉంది చూడండి. ఓకే, సో ఉంది. సో మనకేందంటే
ఫైల్ నేమ్తో ఉంది కాబట్టి ట్రూ అయింది, అది కూడా ప్రింట్ అయింది. రియల్ టైంలో అయితే ఎక్కడో చోట స్టోర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మూవీ డాట్ టీఎక్స్టీ. సో మనకి టీఎక్స్టీ ఫైల్స్తో సఫిక్స్ ఎండ్ అయ్యి మనం ఇవ్వలేదు కాబట్టి ఫాల్స్ అయ్యింది. సో నెక్స్ట్ ఈసారి ఇమేజ్ 4.jpeg, జేపెగ్ ఇచ్చాం కాబట్టి దానికి ట్రూ అయ్యి అది కూడా ప్రింట్ అయింది. చూడండి. సో ఇలా మనకి ఏ ఫైల్ నేమ్స్ అయితే డాట్ పిఎన్జి, డాట్ జేపెగ్, డాట్ జేపీజీ, సో ఈ ఫార్మేట్లో అంటే ఈ ఫార్మేట్ వీటితో ఎండ్ అయ్యే ఫైల్ నేమ్సే మనకి ప్రింట్ అవుతాయి. ఫ్లవర్ డాట్ జిప్ ఫాల్స్ అయింది, ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఫ్రూట్స్ డాట్ టీఎక్స్టీ ఫాల్స్ అయింది, ప్రింట్ అవ్వదు. డాట్ ఎస్విజి కూడా ఫాల్స్ అయింది, అది కూడా ప్రింట్ అవ్వదు. ఓకే. సో అన్నీ అయిపోయినాయి. చూడండి, ఏవైతే డాట్ పిఎన్జి, డాట్ జేపీజీ, డాట్ జేపెగ్ తో స్టార్ట్ అయిన ఎండ్ అయిన ఫైల్సే మనకి చూపించింది. సో ఇలా మనం ఇన్ కేస్ రియల్ టైంలో మీకు ఫైల్ నేమ్స్ అనేవి దేంతో ఎండ్ అవుతున్నాయో, ఇన్ కేస్ ఇఫ్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఒకటే ఉంటే ఒకటైనా ఇచ్చుకోవచ్చు అట్లానే, అప్పుడు టపుల్ ఆఫ్ సఫిక్స్గా ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఒకటే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం రియల్ టైంలో వాడుకోవచ్చు, స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్ ఫంక్షన్ ఉంది, ఇండెక్స్ ఫంక్షన్ ఉంది. ఇవేం చేస్తాయంటే మెయిన్ స్ట్రింగ్లో మనం ఇచ్చిన సబ్ స్ట్రింగ్ ఉందో లేదో చెక్ చేసిద్ది. ఉంటే ఆ సబ్ స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ని రిటర్న్ చేసిద్ది. ఉంటే రెండు ఒక రకంగానే వర్క్ అవుతాయి, లేనప్పుడే డిఫరెంట్గా వర్క్ అవుతాయి. సో మీరు ఇచ్చిన సబ్ స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్లో లేదనుకోండి, ఫైండ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే -1ని రిటర్న్ చేస్తుంది. అదే ఇండెక్స్ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే మనకి అది లేదు కాబట్టి, ఆ ఇండెక్స్ ఉండదు కాబట్టి మనకి వాల్యూ ఎర్రర్ని రైట్ చేసిద్ది. సో మనకి ఎక్సెప్షన్ వచ్చింది అంటే ఎర్రర్ వచ్చింది. సో చూద్దాం ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది. ఓకే. S1 ఈ స్ట్రింగ్ తీసుకున్నా, S1 డాట్ ఫైండ్. సో నేను ఒక సబ్ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, పైథాన్ అని ఇస్తున్నా. సో పైథాన్ అని ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు ఇచ్చిన ఈ యూనో సబ్ స్ట్రింగ్ దీంట్లో చెక్ చేసిద్ది. చెక్ చేసి ఇది ఎక్కడైతే ఫైండ్ అవుట్ అయ్యిద్దో దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేసిద్ది. సో అంటే దీని యొక్క ఫస్ట్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసిద్ది. ఒకవేళ ఇది మోర్ దాన్ వన్ టైం ఉంటే అది ఎక్కడైతే ఫస్ట్ అక్కర్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసిద్ది. చూడండి, నేను ఈసారి ఎగ్జాక్ట్గా దీంట్లో కూడా క్యాపిటల్ పి ఇస్తా. సో S1 డాట్, సో పైథాన్ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే ఫస్ట్ అక్కర్ అయ్యిద్దో దాని యొక్క ఇండెక్స్ ఇచ్చిద్ది. అంటే ఈ పి ఎక్కడ ఉందో దాని యొక్క ఇండెక్స్ ఇచ్చిద్ది. ఒకవేళ నాకు విత్ ఇన్ ద రేంజ్ సమ్ రేంజ్లో కావాలి అనుకోండి, సో అప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇండెక్స్ 13 టు 25 వరకు కావాలి. సో ఈ రేంజ్లో పైథాన్ ఎక్కడైతే అక్కడ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసింది. సో చూడండి, ఇప్పుడు ఈ S1లో నేను 13-25 ఇస్తాను. సో బికాస్ పివైటి, సో దీంట్లో మనకి పైథాన్ అనేది లేదు కాబట్టి మనకి -1 రిటర్న్ చేసింది. అదే గన నేనేం చేస్తానంటే ఈసారి చూడండి క్లియర్గా, సో దీన్ని 29కి ఇస్తాం. సో ఈ రేంజ్లో అంటే మనం ఇచ్చిన ఈ రేంజ్లో ఎక్స్పెషల్లీ ఈ రేంజ్ అంటే సో అంటే ఇప్పుడు మనకి ఆ స్ట్రింగ్ అనేది ఇలా స్లైస్ అయ్యింది కదా, సో ఈ రేంజ్లో మనకి పైథాన్ ఉంది. ఇది ఎక్కడ ఒరిజినల్ స్ట్రింగ్లో దీని యొక్క ఇండెక్స్ ఏంటిది 22, దాన్ని రిటర్న్ చేసిద్ది. ఓకే. ఒకవేళ లేకపోతే -1 రిటర్న్ చేసిద్ది. సో ఉంటే రెండు సేమ్గా వర్క్ అవుతాయి. సో ఇప్పుడు సేమ్ దీన్ని ఇండెక్స్ ఫంక్షన్ మీద అప్లై చేస్తాను. ఓకే. సో ఇది ఉంది కాబట్టి దీని ఇండెక్స్ రిటర్న్ చేసింది. ఓకే. ఉంటే ఒక రకంగానే వర్క్ అవుతాయి. సో ఇప్పుడు ఇందాక ఆల్రెడీ లేనిది ఆ విత్ ఇన్ ద రేంజ్ ఇచ్చినప్పుడు -1 ఇచ్చింది కదా, ఈసారి జావా అని ఇస్తా. జావా లేదు, ఫైండ్ ఫంక్షన్ -1 రిటర్న్ చేసింది. అదే ఇండెక్స్ ఫంక్షన్ అనేది మనకి వాల్యూ ఎర్రర్ని రిటర్న్ చేసింది. సో ఇది మీ నీడ్ని బట్టి వాడుకోవచ్చు. అది ఎక్కడ వాడుకోవాలి ఏంటనే చెప్తాను. సో బేసికల్గా ఫైండ్ ఇండెక్స్
మీరు ఇచ్చిన సబ్ స్ట్రింగ్ అనేది ఉంటే మెయిన్ స్ట్రింగ్లో అది ఎక్కడైతే ఫస్ట్ అక్కర్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ ఇచ్చింది. లేకపోతే మనకి ఫైండ్ ఫంక్షన్ -1 రిటర్న్ చేసిద్ది. ఇండెక్స్ ఫంక్షన్ వాల్యూ ఎర్రర్ రిటర్న్ చేసిద్ది. ఓకే. సో మీకు ఎక్కడైతే రియల్ టైంలో నేను ఫైండ్ చేసే ఆ సబ్ స్ట్రింగ్ లేదనుకోండి, నాకు ప్రోగ్రామ్ ఆగిపోవాలి, ఎర్రర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇండెక్స్ ఫంక్షన్ వాడుకోండి. ఓకే. సో అలా కాదు, నా ప్రోగ్రామ్ ఆగిపోకూడదు. ఓకే. సో నా ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వాలి ఎర్రర్ రాకుండా అనుకున్నప్పుడు ఫైండ్ ఫంక్షన్ వాడుకోండి. సో ఇది మీ నీడ్ని బట్టి వాడుకోవచ్చు. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి క్లియర్గా. సో ఇక్కడ -1 అని ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే ఆ స్ట్రింగ్ లేనట్టు. సో దాన్ని ఫంక్షన్ జనరల్గా ఏం రిటర్న్ చేయాలి, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి, లేదా జీరో వాల్యూ అంటే జీరో వాల్యూ కానీ నాన్ జీరో వాల్యూ కానీ రిటర్న్ చేయాలి. నాన్ జీరో వాల్యూ జనరల్గా మనం ఏం చేస్తామంటే ట్రూగా కన్సిడర్ చేస్తాం, జీరోనేమో ఫాల్స్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నాన్ జీరో వాల్యూ వచ్చింది -1. సో మీరు గిన దీన్ని ఇఫ్ ఫంక్షన్లో పెట్టుకున్నారనుకోండి, ఇఫ్ ఫైండ్ జావా ప్రింట్ సబ్స్ట్రింగ్ ఫౌండ్. ఇది కరెక్టా కాదా? జావా అనేది నా స్ట్రింగ్లో లేదు, ఉందని ప్రింట్ అయింది. ఇదే ప్రాబ్లం. సో జనరల్గా మనం ఫంక్షన్స్ ట్రూ ఫాల్స్ అని రిటర్న్ చేస్తే, లేకపోతే నాన్ జీరో జీరో వాల్యూ రిటర్న్ చేస్తాయి కదా, అలా అనుకొని ఇలా రాస్తుంటారు. సో రాంగ్. సో ఇక్కడ మీరు క్లియర్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా. సో ఇప్పుడు చూడండి, నేను ఐతో స్టార్ట్ అవుతుందో లేదో, ఐ అనే సబ్ స్ట్రింగ్ ఉందో లేదో కనుక్కోవాలనుకుంటా. సో ఉంది కదా, సో నాకేం రావాలి, ఉందని ప్రింట్ అవ్వాలి కదా, ఉందని ప్రింట్ అవ్వాలి కదా. నాకు ప్రింట్ అవ్వట్లా. ఎందుకు ప్రింట్ అవ్వట్లా? నాకు ఐ అనేది జీరో ఇండెక్స్లో ఉంది కాబట్టి దాని ఇండెక్స్ని రిటర్న్ చేసింది. సో జీరో అనేది ఫాల్స్గా ట్రీట్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైండ్ ఫంక్షన్ -1 ఎందుకు రిటర్న్ చేస్తుందంటే, మనకు ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంటే అది అయితే జీరో రిటర్న్ చేసింది కదా. అందుకని ఇక్కడ నాన్ జీరో వాల్యూ ట్రూగా, జీరో వాల్యూని ఫాల్స్గా కన్సిడర్ చేయడానికి కుదరదు. ఉంటేనేమో ఇండెక్స్ ఇచ్చింది. ఇండెక్స్ అనేది జీరోతో స్టార్ట్ అయితే ఒకసారి ఇండెక్స్ జీరోతో కూడా అవ్వచ్చు కదా, అప్పుడు ఉన్నట్టే. సో అప్పుడు మీరు స్పెసిఫిక్గా రాసుకోవాలి కండిషను. ఇలా రాసుకోవాలి, ఈ ఫైండ్ ఫంక్షన్ ఇదిగిన ఓకే -1 కంటే ఎక్కువ రిటర్న్ చేస్తే ఆ స్ట్రింగ్ ఉన్నట్టు. అంతే కదా, ఐ అనేది నాకు ఉంది, సో ఉందని ప్రింట్ అవ్వాలి. అదే నాట్ కేసు చూద్దాం. సో జావా లేదు, సో లేనప్పుడు ఇది ఇస్ గోయింగ్ టు రిటర్న్ -1. సో ఇది ఇప్పుడు సబ్స్ట్రింగ్ ఫౌండ్ అని రాకూడదు, నేనేం ఎల్స్ రాయలేదు కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో ఒక్కోసారి మిస్ అవుతుంటుంది. ఇది కూడా నేను కావాలని చూపించాను. ఇన్ కేస్ మీరు వాడుతుంటారు కదా ఫంక్షన్స్, జనరల్గా ఇఫ్ కండిషన్లో పెట్టుకుంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా జరగదు. ఇంకోటి ఏంటంటే ఫైండ్ అనేది మీకు -1 రిటర్న్ చేసింది, ఇండెక్స్ ఫంక్షన్ అనేదేమో మనకి ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది. మీ ప్రోగ్రామ్ ఆగిపోకూడదు అనుకున్నప్పుడేమో ఫైండ్ ఫంక్షన్ వాడవచ్చు. సో చూడండి, ఈ ఫంక్షను మనం రాసాము. జనరల్గా ఒక టెక్స్ట్ సెర్చ్ టర్మ్ రీప్లేస్. సో యూజరు ఈ టెక్స్ట్ పాస్ చేస్తున్నాడు. ఓకే, డాక్యుమెంట్ అంటే ఈ స్ట్రింగ్ పాస్ చేస్తున్నాడు. దేంతో సెర్చ్ చేయాలో అది పాస్ చేస్తున్నాడు, రీప్లేస్ కూడా చేస్తున్నాడు. చూడండి క్లియర్గా, నేనేం వాడుతున్నానంటే ఫైండ్ వాడుతున్నా. ఫైండ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. సో ఫైండ్ ఏం చేసిద్ది, నాకు -1 రిటర్న్ చేసిద్ది. సో చూడండి క్లియర్గా, నేను ఇక్కడ కండిషన్ ఇచ్చాను. సో ఇది ఫైండ్ చేసిద్ది. మీరు ఇచ్చిన టర్మ్ ఏంటిది,
శాంపుల్ దీంట్లో ఉంది కాబట్టి దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసింది. ఓకే. సో ఇండెక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 1 అంటే ట్రూ. ఇది ఉంది కాబట్టి మనకి ఆ ఇండెక్స్ రిటర్న్ చేసింది -1 కాదు. ఓకే. సో ఈ లోపలికి వచ్చింది. ఆ సెర్చ్ టర్మ్ అనేది ఫౌండ్ అని చూపించింది. తర్వాత రీప్లేస్. ఓకే. సో ఇలా మనకి వర్క్ అయింది. సపోజ్ అదే నేను సెర్చ్ టర్మ్ ఏదో లేనిది పైథాన్ అని ఇచ్చాను అనుకోండి. పైథాన్ అనేది ఈ సెర్చ్ టర్మ్ లేదు. ఓకే. ఫైండ్ చేయటానికి. సో ఇప్పుడు చూడండి నేను ఫైండ్ ఫంక్షన్ వాడితే ఎలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఫైండ్ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి ఇది ఎల్స్కి వెళ్ళిద్ది, ఎర్రర్ ఏం రాదు. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఇది లేదు కాబట్టి -1 నాట్ ఈక్వల్ టు -1 ఫాల్స్, -1 ఈక్వల్ టు -1. సో ఇది ఎల్స్కి వెళ్ళిద్ది. క్లియర్గా గమనించండి, ఎల్స్కి వెళ్ళిద్ది. ఓకే. ఎల్స్కి వెళ్ళి ఆ సర్చ్ టర్మ్ లేదని ప్రింట్ చేస్తుంది. అదే గన లేని కేసులో నేను గిన ఈ ఫైండ్ బదులు ఇండెక్స్ వాడుంటే మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనకి ప్రోగ్రాము అబ్రప్ట్గా ఆగిపోయింది. చూడండి ఇక్కడ ఇది లేదు. సో మనకి ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇది మీ నీడ్ని బట్టి మీకు ఎక్సెప్షన్ వస్తే ప్రోగ్రామ్ మధ్యలో అయిపోయింది, నాకు వద్దు, నేను డిఫరెంట్గా హ్యాండిల్ చేసుకోవాలి, లేదా నాకు అది లేకపోతే ప్రోగ్రామ్ ఎర్రర్ని త్రో చేయాలి అనుకున్నప్పుడేమో ఇండెక్స్ వాడుకోండి. నాకు ఎర్రర్ వద్దు, నా ప్రోగ్రామ్ మధ్యలో ఆగకూడదు, జస్ట్ నేను ఐ విల్ హ్యాండిల్ అనుకున్నప్పుడు అప్పుడు ఫైండ్ ఫంక్షన్ వాడుకోండి. ఇది రియల్ టైమ్ యూస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్ టు ఈజ్ ఆల్ నమ్. ఈజ్ ఆల్ఫా ఏం చేసిద్ది అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. ఈజ్ డిజిట్ ఏం చేసిద్ది అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఓన్లీ డిజిట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేసింది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసింది. ఈజ్ ఆల్ నమ్ ఏం రిటర్న్ చేసింది అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నా, ఓన్లీ నెంబర్స్ ఉన్నా, అంటే డిజిట్స్ ఉన్నా, రెండు ఉన్నా మనకి ట్రూ రిటర్న్ చేసింది. అదర్ దాన్ దట్ ఎనీథింగ్ వేరే ఉంటే ఫాల్స్ రిటర్న్ చేసింది. సో ఇది ఎలా వర్క్ అయింది అనేది చూపిస్తాను చూడండి. సో నేనేం చేస్తున్నా, ఏబిసి డాట్ ఈస్ ఆల్ఫా. సో దీంట్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేసింది. ఆల్ఫాబెట్స్ తో పాటు వేరేది ఏది ఉన్నా కానీ ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది. స్ట్రిక్ట్గా ఆల్ఫాబెట్స్ ఉంటేనే ట్రూ రిటర్న్ చేసింది. అదర్ దాన్ దట్ డిజిట్ కానివ్వండి, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చినా కానీ మీకు ఫాల్స్ రిటర్న్ చేసింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈజ్ డిజిట్. సో దీంట్లో ఓన్లీ డిజిట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది. సో డిజిట్స్ కాకుండా మీరు ఏదన్నా ఆల్ఫాబెట్ పెట్టినా అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తారు. సో మనకి జనరల్గా రియల్ టైంలో మనకేందంటే స్ట్రింగ్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ ఉపయోగపడుద్ది. ఆ స్ట్రింగ్లో ఓన్లీ డిజిట్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజ్ డిజిట్ ఉపయోగపడుద్ది. మీకు రెండు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజ్ ఆల్ నమ్ ఉపయోగపడుద్ది. సో చూడండి, ఏబిసి డాట్ ఈజ్ ఆల్ నమ్ అని ఇస్తాం. సో ఓన్లీ ఆల్ఫాబెట్ ఉన్నా ట్రూ రిటర్న్ చేసిద్ది, ఓన్లీ డిజిట్ ఉన్నా ట్రూ రిటర్న్ చేసిద్ది, రెండు ఉన్నా ట్రూ రిటర్న్ చేసిద్ది. బట్ ఈ రెండు కాకుండా వేరేది ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ఉంటే మాత్రం ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అప్పర్ కేసు ఫంక్షన్ లోవర్ కేసు. ఏంటంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేసింది, ఇదేమో లోవర్ కేసులో కన్వర్ట్ చేసింది. చూడండి, ఏబిసి డాట్ అప్పర్ అంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ని మొత్తం క్యారెక్టర్స్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేసింది. అదే ఈసారి చూడండి, ఏబిసి డాట్ లోవర్ అంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ మొత్తం క్యారెక్టర్స్ అన్ని లోవర్ కేసులో కన్వర్ట్. సో నెక్స్ట్ ఈజ్ అప్పర్ ఈజ్ లోవర్ ఏంటంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్ అప్పర్ కేసులో ఉంటే ట్రూ రిటర్న్ చేసింది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసింది. చూడండి, ఏబిసి డాట్ ఈజ్ అప్పర్ అంటే ఇది లోవర్ కేసు అప్పర్ కేసులో ఉందా, లేదు. సో మనకి ఫాల్స్ రిటర్న్ చేసింది. అదే కనుక మీరు అప్పర్ కేసులో ఇచ్చారనుకోండి, సో అప్పర్ కేసులో ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. సో ఈవెన్ లోవర్ కేసు కూడా చెక్ చేసుకోండి, ఈజ్ లోవర్ అని. లోవర్ కేసులో ఉంటే ట్రూ రిటర్న్ చేసింది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసింది. మీరు కావాలంటే ఫాల్స్ కేసు కూడా ట్రై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ ఫంక్షన్.
ఇది ఎందుకు వాడతామంటే మీకు ఒక మెయిన్ స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్లో ఏదన్నా వర్డ్ని సపోజ్ పైథాన్ ఉంటే దాన్ని జావాతో రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ని వాడతాం. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ హెల్ప్ చూపిస్తున్నా. ఓకే. సో చూడండి ఇక్కడ రీప్లేస్ ఫంక్షన్ ఫస్ట్ ఓల్డ్ అంటే ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ ఇస్తారు. దాన్ని న్యూ స్ట్రింగ్ దేంతో రీప్లేస్ చేయాలో చెప్తారు. అది కనుక ఉందనుకోండి ఓల్డ్ స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్తో రీప్లేస్ చేసింది. మీకు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు రీప్లేస్ చేసుకోవచ్చు, అది చెప్పాలి. లేదా మీరేం చెప్పకపోతే ఎన్నిసార్లు అక్కడైతే అన్నిసార్లు రీప్లేస్ చేసింది. అది ఇంపార్టెంట్. సో మీకు కావాలంటే స్పెసిఫై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఏం రిటర్న్ చేయదు, యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ చేసింది. ఆ స్ట్రింగ్ ఉన్నది ఉన్నట్టే రిటర్న్ చేసింది. సో చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పైథాన్ అనేది 2 టైమ్స్ వచ్చింది మనకి. నేను ఇప్పుడు s1 డాట్ రీప్లేస్. సో నాకు ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ వచ్చేసి పైథాను, దాన్ని ఓల్డ్ అన్నారు. న్యూ స్ట్రింగ్ దీన్ని దేంతో రీప్లేస్ చేయాలనుకున్నాను, జావాతో రీప్లేస్ చేయాలనుకున్నాను. సో మనం ఏం చెప్పకపోతే ఎన్నిసార్లు అక్కడైతే అన్నిసార్లు రీప్లేస్ చేసి రిటర్న్ చేసింది. సో మీరు కావాలనుకుంటే దీన్ని వేరే దాంట్లోకి స్టోర్ చేసుకోవచ్చు. లేదా నాకు ఎన్నిసార్లు రీప్లేస్ చేయాలనేది చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నాకు ఒకసారి రీప్లేస్ అవ్వాలి అని చెప్తే యూ కెన్ మెన్షన్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. అరే డిడ్ ఐ మేక్ ఎ మిస్టేక్? ఎస్ ఇట్స్ నో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఎస్ కౌంట్ చెప్పాలి. ఓకే, ఇట్స్ నాట్ ఎ కీవర్డ్, ఐ హ్యావ్ టు గివ్ యాజ్ 1. ఓకే. సో ఇప్పుడు ఒకసారి రీప్లేస్ అయింది, సెకండ్ రీప్లేస్ అవ్వాలి. మీరేం చెప్పకపోతే ఎంటైర్ స్ట్రింగ్ రీప్లేస్ అయింది. ఇలా మనకి వర్క్ అయ్యింది. ఇన్ కేసు మీరు ఇచ్చిన ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ లేదనుకోండి, జావా ఇచ్చారు, దీన్ని వేరే పోర్ట్లిన్తో రీప్లేస్ చేయమంటే జావానే నా స్ట్రింగ్లో లేదు, ఏం రీప్లేస్ చేసింది, యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ చేసింది. ఓకే, ఇలా రీప్లేస్ ఫంక్షన్ వర్క్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిప్. ఈ స్ట్రిప్ ఫంక్షన్ ఏం చేసింది అంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్లో లీడింగ్ స్పేసెస్ వైట్ స్పేసెస్ కానీ అంటే స్పేసెస్ కానీ ట్రైలింగ్ స్టార్టింగ్లో ఉన్నవి ఎండింగ్లో ఉన్న వైట్ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి స్ట్రిప్ ఫంక్షన్ వాడుతుంది. సో చూడండి ఏబిసి స్పేస్ కూడా ఇచ్చా, డాట్ స్ట్రిప్ అని ఇచ్చా. సో ఇప్పుడైంది మనకి ట్రైలింగ్లో ఉన్నాయి అంటే ఎండ్లో స్పేసెస్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేసి రిటర్న్ చేసింది. ఒకవేళ మీకు రెంటల్లో ఉన్నా లేదా బిగినింగ్లో ఉన్నా వాటిని కూడా రిమూవ్ చేసింది. చూడండి మళ్ళీ లీడింగ్ ట్రైలింగ్ రెండు రిమూవ్ చేసింది. ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా స్పేసెస్ బిగినింగ్ ఎండ్లో ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేయాలనుకుంటే స్ట్రిప్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవే ముందు మనం ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో యాక్చువల్గా ఎస్కేప్ సీక్వెన్సెస్ ముందు ఎందుకు చూస్తున్నాం అంటే మనకి స్ప్లిట్ ఫంక్షన్లో ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ని బట్టి ఈ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని బట్టి స్ప్లిట్ జరిగిద్ది. అందుకని మీకు అసలు ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసికల్లీ మనకి పైథాన్లో బ్యాక్ స్లాష్ అనేది ఎస్కేప్ క్యారెక్టర్గా ఉపయోగపడింది. ఈ ఎస్కేప్ క్యారెక్టర్ బ్యాక్ స్లాష్కి స్పెషల్ మీనింగ్ ఉంది వెన్ యు ఆర్ యూజింగ్ విత్ ద స్ట్రింగ్స్. సో ఈ బ్యాక్ స్లాష్ సింబల్ని మీరు స్ట్రింగ్స్లో వాడినప్పుడు వాటికి స్పెషల్ మీనింగ్ ఉంది. అకార్డింగ్లీ ఇట్ విల్ వర్క్. ఓకే. సో మనకి ఎక్కడైతే పైథాన్లో ఈ బ్యాక్ స్లాష్ దాంతోపాటు ఆ స్పెషల్ మీనింగ్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, అక్కడ ఒక స్పెషల్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. సో మనకి పైథాన్లో బ్యాక్ స్లాష్ ఆ క్యారెక్టర్ ఏవైతే ఆ స్పెషల్ మీనింగ్ ఉన్న క్యారెక్టర్స్ వస్తాయో అవి వచ్చినప్పుడు మనకి స్పెషల్ యాక్షన్ జరిగిద్ది. అవేంటి అనేది చూద్దాం. సో మనకి బ్యాక్ స్లాష్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే లిటరల్గా బ్యాక్ స్లాష్ని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్గా ట్రీట్ చేయాలనుకున్నప్పుడు వాడతాము. సో ఇప్పుడు చూడండి జనరల్గా ఈ పాత్ అనేది ఇలా ఇస్తుంటాం.
సో ఎప్పుడైతే మీరు ఈ బ్యాక్ స్లాష్ అనేది స్ట్రింగ్లో వచ్చిందో దాని తర్వాత వచ్చే క్యారెక్టర్కి ఇది స్పెషల్ మీనింగ్ ఉందా లేదా అని చూసుకుంటుంది. సో మనకి బ్యాక్ స్లాష్ యు అనే దానికి స్పెషల్ మీనింగ్ లేదు. సో ఇది పైథాన్కి అర్థం అవ్వదు. సో ఇది ఎర్రర్ త్రో చేసిద్ది. సో ఎప్పుడైతే మీకు స్ట్రింగ్లో ఓన్లీ బ్యాక్ స్లాష్ దాని తర్వాత వచ్చే క్యారెక్టరు ఒక మీనింగ్ఫుల్ అంటే ఆల్రెడీ పైథాన్లో డిఫైన్ చేసిన క్యారెక్టర్ వస్తే వర్క్ అయ్యిద్ది. అలా కాకుండా ఈ బ్యాక్ స్లాష్ వచ్చి దాని తర్వాత ఉన్న క్యారెక్టర్కి పైథాన్లో మీనింగ్ లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. సో జనరల్గా పైథాన్ పాత్లో ఇవి వాడినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో చూడండి ఇలా ఇవ్వలేము. సో యూనిక్ కోడ్ కెనాట్ డీకోడ్ బైట్ పొజిషన్ ట్రంకేటెడ్. సో ఈ బ్యాక్ స్లాష్ వచ్చినప్పుడు దాని తర్వాత ఉన్న క్యారెక్టర్ ఇది తీసుకొని దానికి ఏదైనా స్పెషల్ మీనింగ్ ఉందో లేదో చూసుకుంటుంది. స్పెషల్ మీనింగ్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో మీరు లిటరల్గా ఈ బ్యాక్ స్లాష్ని బ్యాక్ స్లాష్గా ట్రీట్ చేయాలి అంటే ఇంకొక బ్యాక్ స్లాష్ ఇవ్వాలి. ఇంకొక బ్యాక్ స్లాష్ ఇవ్వాలి. బ్యాక్ స్లాష్ని బ్యాక్ స్లాష్గా ట్రీట్ చేయాలంటే ఇంకొక బ్యాక్ స్లాష్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేసింది మీకు బ్యాక్ స్లాష్ అంటే దీనికి ఒక స్పెషల్ మీనింగ్ బ్యాక్ స్లాష్ ది క్యారెక్టర్ వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బ్యాక్ స్లాష్ దాంతోపాటు క్యారెక్టర్ కూడా వచ్చి బ్యాక్ స్లాష్. దీనికి స్పెషల్ మీనింగ్ ఉంది. ఏంది మీరు బ్యాక్ స్లాష్ని బ్యాక్ స్లాష్లా ట్రీట్ చేయాలి అంటే మీకు ఒక బ్యాక్ స్లాష్ని కన్సిడర్ చేయాలి అనుకున్నప్పుడు మనం 2 బ్యాక్ స్లాష్లు ఇస్తాము. చూడండి నేను 2 బ్యాక్ స్లాష్లు ఇచ్చినా మనకు అవుట్పుట్లో ఒకటే వచ్చింది. సో బికాస్ దిస్ ఎస్కేప్ క్యారెక్టర్ హ్యాస్ స్పెషల్ మీనింగ్. మీకు బ్యాక్ స్లాష్ని బ్యాక్ స్లాష్గా ట్రీట్ చేయాలనుకున్నప్పుడు 2 బ్యాక్ స్లాష్లు ఇస్తాము. ఇది ఇంపార్టెంట్. సో మీకు జనరల్గా పాత్లో వాడుతుంటాం. ఇలా ఇచ్చినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. మీరు సింగిల్ బ్యాక్ స్లాష్ ఇస్తే ఎర్రర్ వస్తాయి, డబుల్ ఇస్తే రాదు. దీనికి ఆల్టర్నేటివ్ ఏందన్నా ఉందా అంటే ఇంకోటి ఉంది. సో మీరు చెప్పొచ్చు నేను ఇచ్చిన పాత్ అనేది రా పాత్ అని చెప్పొచ్చు. ఆర్ అని పెడితే నేను రా పాత్ ఇచ్చాను, సిస్టంలో ఎలా ఉంది అలానే ట్రీట్ చేసుకోమన్నా మీకు ఎర్రర్ రాదు. ఓకే. సో ఈ 2 వేస్లో మనం ఈ ఎర్రర్ని సాల్వ్ చేసుకోవచ్చు. జనరల్గా సిస్టంలో పాత్ ఇస్తుంటారుగా ఎర్రర్ వస్తుంది బ్యాక్ స్లాష్ వచ్చినప్పుడు. ఎందుకంటే దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఇది దానికి రీజన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సింగిల్ కోటు. సో మనకి ఈ బ్యాక్ స్లాష్ తర్వాత సింగిల్ కోట్ వస్తే దీనికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. సో మీకు స్ట్రింగ్ లోపల మళ్ళీ ఒక సింగిల్ కోట్ని రిప్రజెంట్ చేయాలి అంటే మీరు ఇలానే రాయాలి. అది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వర్క్ అయింది ఏంటనేది చూపిస్తాను. సో నేనేం చేస్తున్నానంటే అనిల్ హాయ్ ఇచ్చా. ఇది వర్క్ అయ్యింది ఎందుకంటే సో మనం డబుల్ కోట్ మధ్యలో మీరు సింగిల్ కోట్ రాసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే. మళ్ళీ సింగిల్ కోట్ ఇచ్చి అవుట్ సైడ్ బయట డబుల్ కోట్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇది ఏమీ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మీకు నాకు బయట డబుల్ కోటు ఏడ డబుల్ కోటుగా కన్సిడర్ చేయాలంటే ఎర్రర్ వస్తుంది. ఏమనుకుంటుంది పైథాను ఈ స్ట్రింగ్ ఏడ స్టార్ట్ అయింది ఏడ ఎండ్ అవుతుంది అనుకుంటుంది. నాకు అలా కాకుండా దాన్ని సింగిల్ కోట్ని సింగిల్ కోట్లా డబుల్ కోట్ని డబుల్ కోట్గా కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు నేను బ్యాక్ స్లాష్ వాడతాను. దీనికి ముందు బ్యాక్ స్లాష్ ఇస్తాను. ఇప్పుడు ఏమైంది దీనికి స్పెషల్ మీనింగ్ ఉంది కదా ఈ బ్యాక్ స్లాష్ డబుల్ కోట్. ఇప్పుడు ఏం చేసిద్ది మీకు స్ట్రింగ్లో డబుల్ కోట్ని డబుల్ కోట్గా కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు బ్యాక్ స్లాష్ డబుల్ కోట్ ఇస్తాం. ఓకే. సిమిలర్గా సింగిల్ కోట్ను కూడా ఐ మీన్ ఇది డబుల్ కోట్ అయిపోయిందిగా మళ్ళీ స్ట్రింగ్లో ఈ సింగిల్ కోట్ని ఓకే చూడండి క్లియర్గా సింగిల్ కోట్గా ట్రీట్ చేయాలంటే బ్యాక్ స్లాష్ ఇవ్వాలి. లేకపోతే స్ట్రింగ్ ఏడనే ఎండ్ అయిందని అనుకుంటుంది. సో ఇప్పుడు మీరు స్ట్రింగ్లో ఎక్స్ప్లిసిట్లీ అంటే అవుట్ సైడ్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు సింగిల్ కోట్ లోపల మళ్ళీ సింగిల్ కోట్ ఇస్తే దాన్ని సింగిల్ కోట్గా కన్సిడర్ చేయాలంటే బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్ ఇస్తే అది సింగిల్ కోట్ని సింగిల్ కోట్లా ట్రీట్ చేసిద్ది. ఎలాంటి కేసెస్లో వాడుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు చూడండి నేను హలో బ్యాక్ స్లాష్ ఎన్ అనిల్ అనేస్తాం. సో ఇది మనం చాలాసార్లు చూసాం. బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ఇది ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టరు.
ఇది న్యూ లైన్ క్యారెక్టర్గా ట్రీట్ చేసిద్ది. ఎక్కడైతే మీకు స్ట్రింగ్ మధ్యలో బ్యాక్ స్లాష్ ఎన్ వచ్చిద్దో అదేం చేసిద్దంటే దాని తర్వాత కర్సర్ని న్యూ లైన్లో పెట్టిద్ది. సో మనకి ఫస్ట్ హలో ప్రింట్ అయ్యిద్ది. ఎక్కడైతే బ్యాక్ స్లాష్ ఎన్ వచ్చిందో కర్సర్ న్యూ లైన్లోకి తీసుకెళ్ళి దాని తర్వాత అనిల్ అని రాసి ఓకే హలో దాని తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్ వచ్చింది కర్సర్ న్యూ లైన్లో పెట్టి ఇలా సేమ్ బ్యాక్ స్లాష్ టీ కూడా ఇంతకుముందు చూసాం. ఇవన్నీ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్, వీటికి పైథాన్లో స్పెషల్ మీనింగ్ ఉంది. సో ఇప్పుడు ఏంది బ్యాక్ స్లాష్ టీ అన్నాం అనుకోండి. సో హలో దాని తర్వాత బ్యాక్ స్లాష్ టీ వచ్చింది కదా. సో ట్యాబ్ స్పేస్ ఇచ్చి అనిల్ అని ప్రింట్ ఇలా ఉంది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్లాష్ బి అని ఉంది. ఓకే సో ఇదేం చేసిద్దంటే మనకి పైథాన్లో ఈ క్యారెక్టర్ ముందు అంటే మీకు ఈ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ రాస్తే దాని ముందు ఉన్న క్యారెక్టర్ని ఎరేజ్ చేసిద్ది. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు బ్యాక్ స్లాష్ బి అని ఇచ్చారు కదా. సో ఇది జస్ట్ ఒక బ్యాక్ స్పేస్ చేసిద్ది. మనం ఎప్పుడైతే బ్యాక్ స్పేస్ చేస్తామో మన క్యారెక్టర్ రిమూవ్ అయింది కదా. జనరల్గా కూడా హెచ్హెచ్ అని రాసి నేను బ్యాక్ స్పేస్ రాయంగా అంటే ఆ ప్రీవియస్ క్యారెక్టర్ రిమూవ్ అయింది. సేమ్ అలానే వర్క్ అయింది ఇక్కడ. బ్యాక్ స్లాష్ బి అనగానే దాని మీనింగు ఈ దాని ముందు ఉన్న ఒక క్యారెక్టర్ని ఎరేజ్ చేసింది. చూడండి మనకి కామా పోయింది, కామా ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ బ్యాక్ స్లాష్ బీకి పైథాన్లో స్పెషల్ మీనింగ్ ఉంది. అదేం చేసిద్ది అంటే ప్రీవియస్ క్యారెక్టర్ని అరేంజ్ చేసిద్ది. సో ఇలా మనం బ్యాక్ స్లాష్ బి వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా క్యారెక్టర్ ముందు పర్టికులర్ క్యారెక్టర్ అరేంజ్ చేయాలంటే దాని తర్వాత బ్యాక్ స్లాష్ బి పెట్టుకుంటే సరే. సో నెక్స్ట్ క్యారేజ్ రిటర్న్. సో ఇదేం చేసిద్ది అంటే మనకి ఇది ఎప్పుడైతే అక్కర్ అయిద్దో దాని ముందు ఉన్న క్యారెక్టర్స్ మొత్తం అరేంజ్ చేసి కర్సర్ని బిగినింగ్లో పెట్టింది. ఇది కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది. ఎక్కడైతే బ్యాక్ స్లాష్ ఆర్ వచ్చిందో ఇది క్యారేజ్ రిటర్న్. దీనికి ముందు ఉన్న క్యారెక్టర్స్ మొత్తాన్ని రిమూవ్ చేసి కర్సర్ని బిగినింగ్లో పెట్టింది. ఓకే సో ఇప్పుడైంది హలో అని ఉంది కదా, హలో అని ప్రింట్ అయ్యింది. దాని తర్వాత బ్యాక్ స్లాష్ ఆర్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్స్ మొత్తాన్ని ఎరేజ్ చేయగానే మన కర్సర్ బిగినింగ్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. అక్కడి నుంచి ఈ స్ట్రింగ్ రాసుకుంటా ఉంటుంది చూడండి. ఓకే సో ఈవెన్ నేను ఇక్కడ హెచ్ఈ ఇచ్చిన. సో ఇప్పుడు ఏం జరిగింది మొత్తం ఉన్న క్యారెక్టర్స్ని అరేంజ్ చేసి ఓకే బిగినింగ్ ఆఫ్ ద అరేంజ్ చేయంగా ఉన్న క్యారెక్టర్స్ మొత్తం అరేంజ్ చేయడం అంటే ఇవన్నీ పోయిద్ది అంటే బిగినింగ్కి వెళ్ళిద్ది. అక్కడి నుంచి వరల్డ్ అని రాసింది. ఓకే సో ఈవెన్ ఇక్కడ తక్కువ క్యారెక్టర్స్ ఇచ్చి రెండు ఇచ్చినా కానీ సో మీకు ఏమైద్ది మొత్తం ఉన్నాయి మొత్తం అరేంజ్ చేసిద్ది. అరేంజ్ చేసి అప్పుడు బిగినింగ్లోనే ఉంటుంది. అరేంజ్ చేస్తే ఇంకేం లేవు కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఈ స్ట్రింగ్ రాస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమైంది హలో అనేది మొత్తం అరేంజ్ అయ్యింది. సో నాకు జస్ట్ డబ్ల్యూ అనేది ప్రింట్ అయింది. సో ఇలా మనం క్యారేజ్ రిటర్న్ వాడుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి ఫామ్ ఫీడ్. ఇది జనరల్గా పేజ్ బ్రేక్స్ వాడుకుంటాం. దీని బదులు న్యూ లైన్ కూడా వాడుకోవచ్చు బ్యాక్ స్లాష్ అన్ను. సో సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను చూడండి. సో మీరు జనరల్గా ఒక పేజ్ అంటే ప్రింట్ చేసి దాని తర్వాత మీకు న్యూ లైన్ కావాలి అనుకున్నప్పుడు ఈ బ్యాక్ స్లాష్ ఎఫ్ వాడుకోవచ్చు. దీన్నే ఫామ్ ఫీడ్ అంటారు. ఇది ఎక్కువగా వాడరు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మీకు ఒక స్పెషల్ సింబల్ వస్తుంది పేజ్ బ్రేక్ లాగా, కావాలంటే వాడుకోవచ్చు లేదా న్యూ లైన్ అయినా వాడుకోవచ్చు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఇవన్నీ కూడా మనకి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్. వీటిని మనం స్ప్లిట్ ఫంక్షన్ అప్పుడు వాడతాం. సో అది దానికోసమని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ ఎండ్ ద మీటింగ్.